మనలో చాలామంది మన స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్‌గా ఉండాలి అంటే మనం మల్టిపుల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్ యూజ్ చేయాలనుకుంటాం. బట్ నాట్ ఎట్ ఆల్. ఇన్ దిస్ వీడియో ఐయామ్ గోనా టెల్ యూ హౌ టు లుక్ గుడ్ వితౌట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ వచ్చేసి బాడీ డిటాక్సిఫికేషన్. బాడీ డిటాక్సిఫికేషన్ అంటే మన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్‌ని, టాక్సిన్స్‌ని రిమూవ్ చేసే ప్రాసెస్‌నే బాడీ డిటాక్సిఫికేషన్ అంటాం. సో, బాడీ డిటాక్సిఫికేషన్ అనేది స్ట్రెయిట్‌గా మన ఫుడ్ హ్యాబిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనే దాని మీద. ఒకవేళ మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టయితే మన బాడీ ఈజీగా డిటాక్సిఫై అవుతుంది. ఒకవేళ మనం స్ట్రీట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మన బాడీ అనేది డిటాక్సిఫై కాదు. దానివల్ల ఇంప్యూరిటీస్, టాక్సిన్స్ అనేవి మన బాడీలో అలాగే ఉండిపోతాయి. సో, ఫస్ట్ మన బాడీ డిటాక్సిఫై అవ్వాలి. డిటాక్సిఫై అయితే మనం ఇంటర్నల్‌గా క్లీన్‌గా ఉన్నట్టు. మనం ఇంటర్నల్‌గా క్లీన్‌గా లేకుండా ఎక్స్‌టర్నల్‌గా ఎంత ఎక్స్‌పెన్సివ్ ప్రోడక్ట్ యూజ్ చేసినా గానీ అది అవుట్‌పుట్ చూపియదు. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఇంటర్నల్‌గా క్లీన్‌గా ఉండాలి. అంటే బాడీ డిటాక్సిఫై అయి ఉండాలి. సెకండ్ వచ్చేసి ఇంటర్నల్ హైడ్రేషన్. ఇంటర్నల్ హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్. వాటర్ ఇంటేక్ అనేది ఎప్పుడు నీడ్ కంటే కొంచెం ఎక్కువే ఉండాలి. ఎందుకంటే వాటర్ ఇంటేక్ అనేది బాడీ డిటాక్సిఫికేషన్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే మనల్ని ఇంటర్నల్‌గా హైడ్రేట్ చేస్తుంది. సో, మన బాడీకి ఒక హైడ్రేటెడ్ లుక్ అనేది న్యాచురల్‌గా అచీవ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి స్కిన్ డిటాక్సిఫికేషన్. స్కిన్ డిటాక్సిఫికేషన్ అంటే ఇప్పుడు మనం బాడీని డిటాక్సిఫై చేయాలి అంటే ఫుడ్ హ్యాబిట్ మార్చాలి. మరి మన స్కిన్ డిటాక్సిఫై అవ్వాలంటే ఏం చేయాలి? స్టీమింగ్. ఒకవేళ మనం స్టీమింగ్ చేసినట్టయితే మన స్కిన్ అనేది డిటాక్సిఫై అవుతుంది. ఆల్సో మన స్కిన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మన ఫేస్‌లో ఇన్‌స్టెంట్ గ్లో యాడ్ అవుతుంది. 3 స్టెప్స్ చేసినట్టయితే మీకు రిజల్ట్ అనేది అన్నట్టుంటుంది. ఇంతే, ఈ వీడియోకి ఇంతే. నా మాటలు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో మీరు కామెంట్ చేయండి.